ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఇది వెరీ షార్ట్గా ఉంటుంది. వన్ ఆఫ్ ద షార్టెస్ట్ రివ్యూస్ ఇన్ మై ఛానల్. ఇది చెప్తాను కానీ లాస్ట్లో పోయేసరికి ఎంతనో తెలీదు. సో రీతూ చౌదరి గారు చూస్తే క్లియర్ రా, దెర్ ఈజ్ నో డౌట్ షీఈ్ ట్రయింగ్ టు యాక్ట్ లైక్ విష్ణుప్రియ గారు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. క్లియర్ ఫస్ట్ డే నుంచి వచ్చింది. ఈరోజు ఇంకా క్లారిటీ వచ్చింది. విష్ణుప్రియ గారికి సండే ఎపిసోడ్స్, సాటర్డే ఎపిసోడ్స్ నాగ్ సార్తో కాన్వర్జేషన్లు అవి ఇవి ఒక రకంగా కొంచెం బాగుండేవి. ఈవిడ ఆవిడలాగా అంటే ఆవిడ అన్నట్టు కాదయ్యా, అలాగా చేయాలని యాక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. క్లియర్లీ విజిబుల్. నాకే అనిపిస్తున్నా, మీకు అనిపిస్తున్నా కామెంట్ చేయాలి. అండ్ అలాగే అనిపించిన వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తానికంటే ముందు ఈరోజు నుంచి నేను ఒక సీరియస్ డెసిషన్ తీసుకున్నాను. వెరీ 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 క్రూషియల్ అండ్ సీరియస్ డెసిషన్. ఆల్రెడీ ఈ సీజన్లో ఎర్లియర్ తీసుకున్నాను, కానీ నేను దాన్ని స్టాండ్ అయ్యి ఉండలేదు. అందరితో మాట్లాడుతూ, అందరితో బాగానే ఉంటూ, మెసేజ్కి రిప్లై ఇస్తూ, అందరితో టచ్లో ఉంటూ, మీతో ఫాలోవర్స్తో, సబ్స్క్రైబర్స్తో, ఎవ్రీ పర్సన్స్తో, మా బంధువులతో, మా ఫ్రెండ్స్తో, అందరితో బాగానే ఉంటున్నాం. అది నాకు దెబ్బ కొడుతుంది. ఎక్కడ దెబ్బ కొడుతుంది అంటే అనవసరమైన కాన్వర్జేషన్ బిల్డ్ అయ్యి, ఆ కాన్వర్జేషన్ ఎటో వెళ్ళి మిస్అండర్స్టాండింగ్స్ అయ్యి, సోషల్ మీడియాలో రచ్చ అయ్యి గలీజ్ అయిపోతున్నాయి. దాంట్లో మన తప్పు ఏం లేదు. తర్వాత అందరికీ అర్థమవుద్ది. అర్థమయ్యేదానికంటే ముందే ఈ కాన్వర్జేషన్, ఈ బిగ్ బాస్ టైంలో కొన్ని కాన్వర్జేషన్ సెన్సిటివ్గా వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఆ కాన్వర్జేషన్స్, కనెక్షన్స్ కట్ చేద్దాం. గట్టిగా ఓన్లీ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ బిగ్ బాస్ రివ్యూస్, బిగ్ బాస్ స్టఫ్ అంతే. ఓన్లీ రోజుకి 5-6 వీడియోస్ చేద్దామా. 24/7 24/7 లైవ్. ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా నా ఒపీనియన్స్ ఎంత గట్టిగా పెట్టాలో అంతే గట్టిగా పెడదాం. నా మీద ఏ పోస్టులు వస్తాయి, నా మీద ఏ ట్రోల్స్ వస్తాయి, నా మీద ఏ వీడియోస్ వస్తున్నాయి, వేటి గురించి పట్టించుకుంటూ నా పని నేను చేసుకుంటూ వెళ్దామని ఫిక్స్ అయిపోయా. ఈరోజు ఒక కాంట్రవర్సీ జరిగింది. ఆ కాంట్రవర్సీలో యాక్చువల్గా ఎవరిది మిస్టేక్ కాదు, జస్ట్ మిస్అండర్స్టాండింగ్. నా వర్షన్ నేను చెప్పేసి వదిలేస్తాను. అది ఏం లేదు. యాక్చువల్గా ఏమైందంటే ఒక రివ్యూవర్ నాకు మెసేజ్ చేశారు. మెసేజ్ చేసి వేరే బిగ్ బాస్ పేజ్లో మరీ దారుణమైన లీక్స్ ఇస్తున్నారు ఆదిరెడ్డి గారు అనేసి మాట కన్వర్జేషన్ జరిగింది. ఆదిరెడ్డి గారు అనేసి అంటే అవునా అనేసి ఆ పేజ్ నాకు కూడా తెలుసు కాబట్టి ఆ పేజ్ రిలేటెడ్గా ఇన్స్టాగ్రామ్లో నేను మన కమ్యూనిటీ ఛానల్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, దాంట్లో ఒక పోస్ట్ పెట్టాను. లీక్స్ మరీ పిన్ ఇయ్యొద్దు, బిగ్ బాస్ టీం కొంచెం సీరియస్గా ఉంది అన్నట్టుగా పెట్టి వదిలేశాను. తర్వాత దాంట్లో ఒక ఆడియో పెట్టి నేను కూడా ఈ సీజన్లో తగ్గించేసాను లీక్స్, అది మీకు కూడా తెలుసు. ఒకప్పుడు నేను బీభత్సమైన లీక్స్ ఇచ్చాను, తగ్గించేసాను పోస్ట్ పెట్టిన తర్వాత. అది మిగతా రివ్యూవర్స్కి కొంతమందికి ఎలా వచ్చిందంటే అది వాళ్ళ తప్పు కూడా కాదు. యాక్చువల్గా అది ఎలా కనెక్ట్ అయిందంటే నేను ఇంటెన్షనల్గా అందరినీ టార్గెట్ చేస్తూ, ఒకప్పుడు నువ్వు బిగ్ బాస్ రివ్యూస్లు ఇచ్చేటప్పుడు ఒకప్పుడు నువ్వు లీక్స్ ఇచ్చావు కదా, ఇప్పుడు వేరే వాళ్ళు ఇస్తున్నప్పుడు ఎందుకు ఇవ్వద్దని రావు అనేది ఇదేదో సంథింగ్ నేను ఏదో వేరే యాంగిల్ పెట్టానంటే వచ్చింది. తర్వాత నేను ఆ ప్రూఫ్లన్నీ పెట్టేశాను. ఎందుకంటే నాకు అసలు సంబంధం లేదు. వేరే రివ్యూవర్ వచ్చి అన్నదాన్ని నేను తీసుకెళ్ళి దాంట్లో పెట్టాను. ఏది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ పేజెస్ వరకే. ఎందుకంటే రివ్యూవర్స్ అందరితో నేను టచ్లో ఉంటాను, అందరితో బాగుంటాం. వాళ్ళ స్టోరీలు కానీ వాళ్ళ పోస్టులు కానీ చూడకూడదు అనేసి ఒకరికొకరు మ్యూట్ చేసుకున్నాం. అందరు రివ్యూవర్స్ అంతే, ఆల్మోస్ట్ నాతో క్లోజ్గా ఉండే రివ్యూవర్స్ వీళ్ళు మేము ఒక స్టాండర్డ్ మీద ఒకరి పోస్ట్ ఒకరు చూసుకోకూడదు, చూసుకునే కొద్దీ అనవసరమైన మిస్అండర్స్టాండింగ్, నేను నిన్నన్నాను నువ్వు నన్ను అన్నావు అనే ఫీలింగ్లో ఉండి వాళ్ళ పోస్టులు చోట్ల వాళ్ళని కన్సిడరేషన్లో పెట్టుకొని నేను ఆ స్టోరీ పెట్టాల. అది పాపం నాకు మెసేజ్ చేసిన రివ్యూవర్ వాళ్ళ ఛానల్లో వీడియో కూడా చేసి క్లారిటీ ఇచ్చాడు. ఆదిరెడ్డికి ఏం సంబంధం లేదయా, నేనే మెసేజ్ చేస్తే నేనే అడిగితే నా వల్లే అది జరిగింది. నేను కాన్వర్జేషన్ బిల్డ్ చేసిన తర్వాత తన పెట్టాడు, కానీ తన రివ్యూ అనలేదు, నేను కూడా రివ్యూ అనలేదు. జస్ట్ మిస్అండర్స్టాండింగ్. దీని అన్నిటికీ కారణం ఏంటి? మూసుకొని బిగ్ బాస్ టైంలో బిగ్ బాస్ సంబంధించి స్టఫే మాట్లాడుకోవాలి. అనవసరమైన పరిచయాలు, అనవసరమైన కనెక్షన్లు, అనవసరమైన రిప్లైలు, అనవసరమైన కాన్వర్జేషన్లు బిల్డ్ అయితే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అలాంటి వాటి క్లారిటీ ఇచ్చే రోజు ఇంకొక రోజు రాకూడదు. ఒకటే చెప్తున్నా, మీ ఆదిరెడ్డి 100కి 1000% ఏ రోజు తప్పు చేయడు. తప్పు చేశానన్న మిస్అండర్స్టాండింగ్స్ బయట పోవాల్సింది తప్పించి తర్వాత క్లారిటీ వస్తాయి. ఆ రోజు కూడా రాకూడదని ఫిక్స్ అయ్యా. ఎవరితో కాన్వర్జేషన్ బిల్డ్ కాకుండా ఎవరితో మాట్లాడుకుంటూ మన పని మనం చేసుకుని అది కూడా రాదు. మీకు కూడా సలహాలు ఇస్తున్నాను. దయచేసి మన మిస్టేక్ లేని కాడు కూడా మన మిస్టేక్ వస్తుంది బికాస్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్. అతి పరిచయాల వల్ల, అతి కాన్వర్జేషన్ బిల్డ్ చేయడం వల్ల, అతి ఇన్వాల్వ్మెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు ఉండాలి, కానీ అన్నింటిలో ఇన్వాల్వ్మెంట్ అనవసరం. ఇది నేను ఈరోజు ఫిక్స్ అయ్యాను. ఐ విల్ కీప్ ఇట్ ఫర్ ఎవర్. నేను అదే పనిలో ఉంటాను, అది మీరు చూస్తారు నాలో చేంజెస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుతో మొదలు పెడుతున్నా. ఒక్క చోట కూడా ఒక్క దాని గురించి రెస్పాండ్ అవ్వకుండా సోషల్ మీడియాలో ఏముంది ఏంటి అది మాకు సంబంధం లే. మై ఒపీనియన్ స్ట్రైట్గా ఇక్కడి నుంచి గట్టిగా చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతాను. యూ విల్ విట్నెస్ ద చేంజ్ ఇన్ ఆదిరెడ్డి. సో ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. అది కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టింది కూడా డిలీట్ చేశాను. మనం ఎందుకు ప్రూవ్ చేసుకుని ఇంకా వదిలేసాను. ఫస్ట్ టైం మీకు ఎందుకు చెప్తానంటే ఇక లాస్ట్ టైం కాబట్టి ఒక క్లారిటీ ఇచ్చి వదిలేస్తాం. ఇంకెందుకంటే మీరు వేటిల్లో ఇన్వాల్వ్ అయ్యి దానికి రిప్లై ఇచ్చి వాళ్ళకి రిప్లై ఇచ్చి అనవసరమైన స్టఫ్ అవన్నీ. మన పని, మన ఫ్యామిలీ. నాకున్నది ఒకటే గోలు, నేను కష్టపడాలి,
డబ్బులు సంపాదించుకోవాలి, జనాల్ని ఎంటర్టైన్ చేయాలి, నా ఇంట్లో నలుగురు ఉంటారు, నలుగురిని హ్యాపీగా చూసుకోవాలి, అప్పులు గిప్పులు తీర్చుకోవాలి, హ్యాపీగా ఉండాలి. దట్ ఈస్ మై వన్ అండ్ ఓన్లీ గోల్. కాంట్రవర్షీలు అది ఇది కదా, ఆ కాంట్రవర్షీలు మన చుట్టూ తిరుగుతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి, మన దగ్గరికి దాకా రావు, ఆడాడా తిరుగుతూ ఉంటాయి, అది మించి ఏమీ లేదు. సో మన దగ్గర దాకా వచ్చిన రోజు చూసుకుందాం. అప్పటి వరకు స్ట్రైట్ టు ద పాయింట్, స్టిక్ టు ద రివ్యూస్, స్టిక్ టు ద బిగ్ బాస్. దట్స్ ఇట్. నేను మీకు ఇచ్చే సలహా కూడా అంతే. దయచేసి నీ పన్ను చూసుకుంటే వెళ్ళు, అంతా మంచి జరుగుతుంది అంతే. నాలో ఉన్న మిస్టేక్ ఏంటంటే నేను కొన్ని స్టేట్మెంట్లు ఎలా ఉంటాయంటే ఫ్లోలో పెట్టేస్తుంటా. ఎందుకు పెడతాను తెలుసా? మిగతా వాళ్ళు మన వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారని ఫీల్ అవుతాను నేను. అవి మిస్అండర్స్టాండింగ్కి వెళ్తుంటాయి. అసలు నా మిస్టేక్ ఎప్పుడు ఉండదు. నో వే, నెవర్. ఇది కూడా నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. లాస్ట్కి ఒకసారి క్లారిటీ తమ్ముళ్ళు పెట్టాను కదా, జీవ సమాధి అంటే అదే, సమాధిలోకి పోయినట్టుగా పోయి ఇంకా ఒక 80 రోజుల తర్వాత బయటకు వస్తా. ఆ రేంజ్లో ఉంటాయి ఈసారి వీడియోస్, ఎక్కువ వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి రంగులే ఏ రంగులే ఆ సాంగ్ వేశారు. ఇక్కడ కూడా ఫారిన్ అమ్మాయిలు కొంచెం చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. రోజుకు ఒక ఫారిన్ అమ్మాయి వస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో అంత ఎగ్జైటింగ్గా ఇంట్రెస్టింగ్గా లేదు, కానీ ఒక 4-5 పాయింట్లు భలే అనిపించాయి. అది ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. ఐ హ్యావ్ టు అడ్రస్. డాన్సర్ రోజు మారేలాగా ఉన్నారు. ఆడియన్స్ అహ్మద్ అని అంట, ఆయన అహ్మద్ అన్నాడు. సంజన గారు సూపర్ కంటెంట్ క్రియేటర్ అండి, నేను జిమ్ చేసి కూడా తినలేకున్నాను అన్ని ఎగ్స్, దాన్ని పాజిటివ్గా మార్చడానికి చూస్తున్నారా బిగ్ బాస్ వాళ్ళు అన్న ఫీలింగ్ నాకు క్లియర్గా అనిపించింది. లేకుంటే ఆడియన్ ఆ మాటలేంటో, అతనేంటో, పాజిటివ్ యాంగిల్లో దీన్ని చెప్పడం ఏంటో, తర్వాత మళ్ళీ ఎపిసోడ్లో కూడా ఆవిడికి సంబంధం లేని మ్యాటర్స్ తీసుకొని వచ్చి కవర్ చేసినట్టుగా నాగార్జున సార్ స్టాండ్ తీసుకోవడం ఏంటో, నాకైతే దీన్ని తప్పుపట్టాలన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకో సంజన గారికి పాజిటివ్గా మాట్లాడాలని ఫిక్స్ అయ్యారా అన్న ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే ఎంతమందికి వచ్చిందో తెలియదు, నాకు వచ్చిందంటే నేను ఆగను చెప్పకుండా. ఇక్కడ ఏం జరిగిందో చెప్తానండి. నాకు సార్ హరీష్ ఓనర్గా ఒప్పుకున్నారు బిగ్ బాస్. హరీష్ ఓనర్ అవుతారు, టెనెంట్కి వచ్చేసరికి సంజన గారు వస్తారు. అది ఓకే, పాపం హరీష్ గారిని ఓనర్గా పెట్టారు, అంతా ఓకే. లాస్ట్ రోజు వెళ్ళేటప్పుడు పాపం అనిపించింది. హరీష్ గారు ఒక మంచి హ్యూమన్ బీయింగ్, మంచి కంటెస్టెంట్ అన్న ఫీలింగ్ నాకు ఉంది. అది కలిగింది ఈరోజు కూడా. దాన్ని ఒక పాయింట్ వచ్చినప్పుడు నేను చెప్తాను క్లియర్గా. ఆయన ఎలిమినేషన్ కారణాలు ఏంటి, వెనక దాగున్న నిజాలు ఏంటి, అసలు ఎందుకు పోయాడు, ఎందుకు పోవాల్సి వచ్చింది, ఎలిమినేషన్ కారణాలు ఏంటి అని కూడా మాట్లాడతా. అండ్ నాకు సార్ రాము 4 మెంబర్స్లో నెగిటివ్ చెప్పాలి. అండ్ మన అయితే ఈసారి డిఫరెంట్గా ప్లాన్ చేశారు. ప్రతిసారి ఆదివారం ఎపిసోడ్లా కాకుండా వేరే రకంగా ప్లాన్ చేసిన విధానం బాగుంది. స్టిల్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి ఆదివారం ఎపిసోడ్. కానీ అన్ని సీజన్స్లో ఉన్న ఆదివారం ఎపిసోడ్ల కంటే ఏదో మనకు కొత్తగా కంటెంట్ ఇవ్వాలి, ఓన్లీ ఆ సొల్లు టాస్కులు కాకుండా డిఫరెంట్గా ప్లాన్ చేయాలన్న ఫీలింగ్, చేశారన్న ఫీలింగ్ వచ్చింది. గుడ్. నెక్స్ట్ వచ్చరికి రాము, నలుగురిలో నువ్వు నెగిటివ్ చెప్పాలయ్యా, నువ్వు సేఫ్గా ఉన్నావు. సుమన్ నువ్వు కూడా నలుగురిలో ఒక నెగిటివ్ చెప్పాలి, ఒక్కొక్క నెగిటివ్ చెప్పండి అంటే ఓకే ఒక రకంగా చెప్పారు. మరీ దారుణంగా అంత దారుణమైన నెగిటివ్స్ ఏం చెప్పాలి, ఓకేగా చెప్పారు. ఒకటి వచ్చి శ్రీజ సాగదీస్తుంది సార్, తన బిహేవియర్ పట్టుకొని నువ్వు ఇది అని చెప్పడం కరెక్ట్ కాదు సార్, తక్కువ జడ్జి చేస్తుంది సార్ అనేసి చెప్పారు. నాకు సార్ ఒక వీడియో చేశారు దీని గురించి నేను మాట్లాడేదని ఫ్లోరా గారికి చెప్పే వీడియో ప్లే చేసి, దీంట్లో రైటే కదంటే దీంట్లో రైటే సార్, దీంట్లో రైట్ సార్, ఫ్లోరా గారికి చెప్తూ చూసారు అసిస్టెంట్గా ఉండొద్దు అది ఇదని. అదే సార్, ఇది ఎందుకు వేశారంటే ఇష్యూలు క్రియేట్ చేయాలని వేశారు క్లియర్గా, నామినేషన్ కోసం అట్లా. శ్రీజాకి సంజన గారికి ఇష్యూ క్రియేట్ అవ్వాలి, దానికోసం ఈ వీడియో ప్లే చేసినట్టుగా అనిపించింది. నెక్స్ట్ వచ్చరికి నాకు సార్ రాము, ఇందులో శ్రీజ తప్పే ఉంది అంటే అదేం లేదు సార్, ఇక్కడ రైటే చేసింది సార్. తర్వాత నాకు సార్ ఒక్కొక్కసారి అదర్ సైడ్ కూడా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకో, ఒక్కోసారి అదర్ సైడ్ కూడా ఉంటుంది అనేసి ఒక డైలాగ్ యూజ్ చేసి వెంటనే రాము సంజన గురించి చెప్పారు. సంజన గురించి చెప్పి సార్ ఒక్కోసారి చెప్పేది వినరు సార్ ఆవిడ. ఇంకా ఇన్ని డేస్ అంటే నాటీగా ఏంటి సార్, నాటీగా చేసింది అంటే ఎక్స్ మ్యాటర్ కూడా నాటీ అంటే ఎలా సార్, అది చాలా హట్టింగ్ అనిపించింది సార్ ఎక్స్ మ్యాటర్ అంటే. కానీ రాము అందరినీ సమానంగా చూడాలి సార్, మన నామినేషన్లో హట్టింగ్గా మాట్లాడారు సార్, ఎక్కడి నుంచి వచ్చావు అన్నది అన్నారు కదా సంజన గారు, దాన్ని పాయింట్ తీసుకురా. కానీ నాకు సార్ ఆ వీడియో ప్లే చేస్తానన్నారు. ఆ వీడియో ప్లే చేసి ఎక్కడి నుంచి వచ్చావో ఓపిక లేదు అన్న వీడియో ప్లే చేశారు. చేస్తే భరణి గారిని అడిగారు, భరణి నీకేమనిపిస్తుంది సార్, ప్లాన్ చేసి తనని డిగ్రేడ్ చేయాలి అని అనుకోలేదు సార్, నేను అనుకున్నది అది సార్, ప్లాన్ చేసి డిగ్రేడ్ చేయాలన్న ఉద్దేశం కాదు. కానీ వీళ్ళందరూ ఆ పర్టికులర్ టైంలో అది తప్పు అన్నట్టుగానే సంజన గారికి చెప్పినట్టుగా మనం ఎపిసోడ్లో చూసాం. అందరూ ఆల్మోస్ట్ ఇమాన్యుల్ సార్, భరణి గారు సార్, మాస్క్ మ్యాన్ హరీష్ పక్కన చెప్పారు, శ్రీజ కూడా సంజన గారికే చెప్పారు క్లియర్గా అది మిస్టేక్గానే వెళ్తుందండి, బాగలేదని. స్టిల్ నేను ఆ రోజు అదే ఫీల్ అయ్యా, ఎక్కడి నుంచి వచ్చావు అనేది ఖచ్చితంగా డిగ్రేడింగ్ వాడే. దాన్ని ఆవిడ కవర్ చేసిన విధానం ఏంటంటే పేషెన్స్ లేని ప్లేస్ నుంచి వచ్చావు అనేటట్టుగా అన్నాను. పేషెన్స్ లేని ప్లేస్ ఉంటుందా? ఒక పర్టికులర్ ప్లేస్లో ఎవరికి పేషెన్స్ లేకుండా ఎలా ఉంటుంది ఆ ప్లేస్, అసలు నాకు అర్థం కదా. అసలు సెంటెన్స్ ఫార్మేషన్ రాంగ్, అది లాజిక్లెస్ అన్న ఫీలింగ్ వచ్చింది. జస్ట్ ఆవిడ ఫ్లోలో అనేసారు, తెలుగు రాదు అనే యాంగిల్లో కూడా అని ఉండొచ్చు.
కొంచెం తెలుగు తక్కువ రావడం వల్ల కూడా అది జరిగి ఉండొచ్చు. కానీ ఆ ఫ్రేమింగ్, ఆ సెంటెన్స్ ఏదైతే ఎక్కడి నుంచి వచ్చావు అనేది ఖచ్చితంగా డిగ్రేడింగ్ వాడే 100%. దాన్ని ఇక్కడ నాకు సరి కావచ్చు, బిగ్ బాస్ వాళ్ళకి కావచ్చు, తప్పుగా అనిపించకపోవచ్చు, చెప్పడంలో తప్పేలేదు. నా పాయింట్ ఏంటో మీరు కనెక్ట్ చేస్తారని మీరు చూడాలి. ఇమాన్యుయల్ సార్ కొంచెం ఓపిక్గా విను అనేసారు అంతే. వీళ్ళందరూ ఆ రోజు తప్పుగానే చెప్పారు. ఈ రోజు ఇక్కడ నాకు సార్ ఇక్కడ ఏమవుద్దంటే కంటెస్టెంట్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నాకు సార్ ఏది చెప్తుంది ఆల్మోస్ట్ అది రైట్ అంటారు. నాకు సార్ కానీ బిగ్ బాస్ టీం కానీ చెప్పే విధానం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఫర్దర్గా గేమ్స్ ఎలా ఉండాలి, ఫర్దర్గా కంటెస్టెంట్ డౌన్ అవ్వకుండా, ఎమోషనల్లీ డౌన్ అవ్వకుండా, ఒకే రోజు సప్రెస్ చేయకుండా ఉంటే వాళ్ళ గేమ్ బాగుంటుంది, షో కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళ ఉద్దేశాలు వేరే ఉంటాయి. ప్రతిదీ ఇంటర్నల్ ఉద్దేశాలు ఉంటాయి. వాళ్ళని ఏదో లేపాలనో, వాళ్ళకి ఏదో బూస్ట్ ఇచ్చేసి, వాళ్ళకి ఏదో భుజం తట్టి అది వాళ్ళు సపోర్ట్ చేయాలనే ఉద్దేశం కాదు. అక్కడ డౌన్ అవుతుండేదో సాటర్డే ఎపిసోడ్లో ఎక్స్ప్రెషన్ చూస్తే వాళ్ళు క్లియర్గా డౌన్ అయిపోతున్నారు, కొంత బ్యాక్ ఇవ్వాలి, ఇప్పుడు వాళ్ళకు క్లారిటీ వస్తుంది. అంత బ్యాక్ ఇవ్వకపోతే అన్ని నెగిటివ్స్ అన్నట్టుగా పోర్ట్రే చేస్తే ఆటోమేటిక్గా అక్కడ హౌస్లో వాళ్ళు వీళ్ళని లెక్క చేయరు అండ్ వీళ్ళకి కూడా ఎమోషనల్గా డౌన్ అయిపోతారని కొన్ని ఇస్తారు. ఇచ్చేదాన్ని మనం బయట చూసే వాళ్ళని జడ్జి చేయాలా లేదా అలా జడ్జి చేస్తాం నేను ఎందుకనేది చెప్తా. ఇప్పుడు నెక్స్ట్ సరికి ఎక్కడి నుంచి వచ్చావో ఓపిక లేదు అన్న వీడియో ప్లే చేసిన తర్వాత నాకు సార్ దాంట్లో నువ్వు ఊరి నుంచి వచ్చావా, టౌన్ నుంచి వచ్చావా అని కాదుగా, అలా వద్దు, అదేం కాదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నట్టే. ఇమాన్యుయల్ అంటాడు సార్ వర్డింగ్ కరెక్ట్గా లేదని కూడా నేను చెప్పాను సార్ రాజు. నాకు సార్ సంజన అవతల వాళ్ళు అపార్థం చేసుకుంటున్నప్పుడు ఇంకా అది మాట్లాడొద్దు అనేసి చెప్పారు. అయిపోయిందా? ప్లే చేయాల్సినవి నెగిటివ్ వీడియోస్ ఏం ప్లే చేయలేదు సంజన గారిది. సిగ్గు లేదా అన్నదాన్ని బాధపడినప్పుడు అదే సిగ్గు లేదా అన్న సంజన గారు, తనుజ గారు అన్న వీడియో ప్లే చేయొచ్చుకో, అది ప్లే చేయలేదు. ఇక్కడ ప్లే చేసింది ఏంటి, సంజన గారికి సపోర్టివ్గా ఉండే వీడియో ప్లే చేసి, సపోర్టివ్గా లేదు, అది నెగిటివ్గానే ఉంది, దాన్ని సపోర్టివ్గా నాకు సార్ చెప్పారు. ఎందుకు నేను ఇక్కడ తప్పట్టానంటే ఆవిడ అన్న వర్షన్ని విడమర్చి ఆవిడ అన్న మీనింగు ఉద్దేశం వేరే అని చెప్పారు. ఎక్కడేమో మాస్క్ మన్ హరీష్ రిలేటెడ్గా సెకండ్ వీక్లో ఇమాన్యుయల్ అన్నదాన్ని అమ్మాయిలతోనే ఆడతాడు అన్నదాన్ని అమ్మాయిలతోనే ఆడతాను అన్నారు కదా, నేను ఇంతవరకు ఆడింది తనుజ, భరణి గారు అండ్ ఇమాన్యుయల్ కదా, అంటే నేను ఇద్దరు మగాళ్ళు ఒక ఆడమ్మాయితో ఆడాను అనుకున్నాను, కానీ ఇతను అన్నాడు కదా ముగ్గురు అమ్మాయిలతో ఆడతానని, అంటే వీళ్ళు ముగ్గురు కూడా అమ్మాయిలా, వీళ్ళిద్దరు కూడా అని క్లియర్గా చెప్పారు. 4-5 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాడు అతను. క్లియర్గా తన ఉద్దేశం అక్కడ ఉంది. ఇక్కడ కూడా ఏమో ఉద్దేశం వేరు, మాట వార్డింగ్ వేరు. ఇమాన్యుయల్ అన్నట్టుగా చూడండి, అక్కడ మనం కనెక్ట్ చేసుకోవాలి. ఏ కంటెస్టెంట్ అయినా మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఇమాన్యుయల్ ఏమన్నాడు, సార్ వార్డింగ్ తప్పు, నీ ఉద్దేశం వేరేనా, వార్డింగ్ తప్పు అన్నారు. సేమ్ మాస్క్ మ్యాన్ కూడా అదే, వార్డింగ్ వేరే వచ్చు, ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇమాన్యుయల్ అన్నదానికి ఆయన అన్నదానికి బేస్ చేసుకుని మాట్లాడి ఆ రోజు నాకు సార్ కానీ వాళ్ళు కానీ మాట్లాడుకోకపోవడానికే ఆ స్టాండు. కనీసం అతను నీ వర్డింగ్ మార్చుకో, అది కొంచెం హార్ష్గా ఉంది అని చెప్పి ఉండుంటే తను కొంచెం చేంజ్ అయి ఉండేవాడు మాస్క్ మ్యాన్ హరీష్ గారు. ఆ రోజు నుంచి బాగా డౌన్ అయిపోయాడు. ఇక్కడ తీసుకున్న స్టాండ్ అక్కడ తీసుకోలేదు అనేది నా పాయింట్. మీకు అర్థమైందా? ఇక్కడ కూడా ఆవిడ ఉద్దేశం అది కాదు అన్నారు, అక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ గారి ఉద్దేశం అది కాదు. ఈరోజు ఇక్కడ ఒక రూలు అక్కడ ఒక రూలా, వావ్ అన్న ఫీలింగ్ నాకు అనిపించింది. అనిపిస్తే చెప్పకుండా ఉండలేను. మీకు అనిపించుంటే కామెంట్ చేయాలి దయచేసి. ఇలాంటి వాటికి నేను ఏదైనా చెబితే మీకు నిజంగా ఆ పాయింట్లో పర్టికులర్ ఫేమ్లో అనిపిస్తే ఈ రోజు నుంచి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి వీడియోస్, చాలా ఘాటుగా ఉంటాయి. రెస్పెక్ట్ అందరికీ ఇస్తాను, మాట్లాడాల్సిన కాడ చాలా ఘాటుగా మాట్లాడతాను, బిగ్ బాస్ గురించి మాత్రమే. దానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఎవరికి ఒత్తాసు పలికే లేదు, ఎవరిని డబ్బా కొట్టేది లేదు. ఆ రోజు ఎపిసోడ్లో ఏముంది అదే ఉంటుంది. అది ఓన్లీ ఎవ్రీడే నా వీడియో మొత్తం చూసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది నేను ఎంత న్యూట్రల్గా ఉన్నాననేది. ఇంకా డబ్బా కొట్టుకోవడం నా వల్ల కాదు, ఇక కొట్టను. మీ సపోర్ట్ నాకు ఉంటుంది, ఉండాలి. లవ్ యూ. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి ఇది పాయింట్ రైటో కదా చెప్పండి. రాము హరీష్ గారి గురించి చెప్తూ అన్న పాయింట్స్ అన్నీ మాట్లాడతాడు సార్, అవతల పర్సన్ రియాక్షన్ తీసుకోడు, అది కరెక్టే. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ భరణి అన్న సేఫ్ ఆడుతున్నాడు సార్ అనిపిస్తుంది సార్, ఇది ఓకే, మా అందరి మంచి చూపిస్తాడు సార్, అతని కోసం చూసుకోవట్లేదు, ఇది సేఫ్, ఈయన కూడా సేఫ్గానే ఆడాడు. సేఫ్ ఆడుతున్నాడు అని చెప్పి ఏదైనా రీజన్ మంచిగా చెప్తే చాలు, మా అందరం మంచి కోసం చూస్తున్నాడు, అదేం రీజను? ఆయన సేఫ్గానే చెప్పారు సుమన్ అన్న. సార్ రీతు చాలా మంచిది సార్, మాతో కూడా మాట్లాడితే బాగుంటుంది సుమన్ అన్న. పాప సుమన్ అన్నకి ఏంటంటే సేఫ్ కాదు, ఆయన మంచి మనిషి, ఆయనకి అంతే వచ్చు, అంతే చెప్పగలడు. అన్నీ మరీ నెగిటివ్గా చూసే రకం అయితే కాదు, మరీ హార్ష్గా మాట్లాడలేడు. అది కొంచెం బయటకు వచ్చింది, మన బాత్రూంలో సంజన గారు రిలేటెడ్గా మాట్లాడిన కూడా వచ్చింది. ఫర్దర్గా వస్తేమో సేఫ్గానే ఉన్నారు. రీతు బాగా మాట్లాడింది. అన్నయ్యతో సార్ నామినేషన్ చేస్తున్నాడు సార్, అన్నయ్య నామినేషన్ చేస్తే మాట్లాడవా సార్, బుర్ర పాడైపోతుంది సార్ నామినేషన్ చేస్తే, అయ్యో బ్రెయిన్ పోయింది సార్ ఆ రిలేషన్షిప్ చూసి అనగానే నాకు బాగా నవ్వొచ్చింది. ఎందుకంటే ఆ రోజు దారుణమైన రీజన్స్ చెప్పాడు. ఫస్ట్ వీక్ తీసుకొస్తాడు, రెండో వీక్ తీసుకొస్తాడు. ఏంటన్నా నామినేషన్ ఏదంటే, ఎందుకన్నా రీజన్ చెప్పు, దాని పాయింట్ చెప్పు, ఇంకేదేదని చెప్పు అని ఆవిడ క్లాస్ క్వశ్చన్ అడిగితే, అవి తెలుసు కదమ్మా, అందరికీ తెలిసిందే కదమ్మా, చూసిందే కదమ్మా, మళ్ళీ ఎందుకమ్మా అంటాడు. అమ్మో
నెక్స్ట్ వచ్చరికి సుమన్ అన్న బ్రెయిన్ పోయింది సార్, అసలు ఉందని నీకు బ్రెయిన్ అంటున్నాడు సుమన్ అన్న. నెక్స్ట్ సుమన్ కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు సార్, కళ్యాణ్ వస్తుంటే భయం వేస్తుంది సార్, భలే ఆడుతున్నాడు సార్ టాస్క్లు. అమ్మో సార్ నెగిటివ్ ఏం లేదు సార్, అంతా నెగిటివ్ ఏం లేదు సార్, బెటర్ అయ్యాడు సార్. ఇది సూపర్. కళ్యాణ్ రిలేటెడ్గా ఆల్మోస్ట్ అందరి కంటెస్టెంట్స్లో ఒపీనియన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏం లేదండి, బిగ్ బాస్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ నువ్వు టాస్కుల్లో పర్ఫార్మెన్స్ చేస్తే, టాస్కుల్లో కనపడుతూ ఉంటే, గట్టిగా ఆడుతున్నట్టుంటే, ఒక్కొక్కసారి వచ్చి నాకు సార్ అప్రిషియేషన్స్ వస్తూ ఉంటే హౌస్ మేట్స్లో ఒపీనియన్ చేంజ్ అయిపోయి హౌస్ మేట్స్ వాళ్ళ చుట్టూ తిరగడం స్టార్ట్ చేస్తారు, వాళ్ళతో మంచిగా ఉండడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఆడిన ఆట వాళ్ళు చూసుంటారు, వాళ్ళు విట్నెస్ చేస్తుంటారు, ఇది బయటికి ఎలా వెళ్ళి ఉంటుందో అన్న ఫీలింగ్ వస్తుంది. అప్పుడు నాకు సార్ అప్రిషియేషన్ చేస్తే దాన్ని బట్టి ఇది ఏ రేంజ్లో పోయింది అనేది ఒక అబ్జర్వేషన్ ఉంటుంది వాళ్ళకి. దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే విలువ చేంజ్ అవుతుంది. అది కళ్యాణ్ చుట్టూ జరుగుతుందన్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఒక్క వీక్లో ఇంత గ్రాఫ్ చేంజ్ అవ్వడం, ఒక్క వీక్లో నాకు సార్ వచ్చి అంత అప్రిషియేట్ చేయడం, ఇదంతా కొంచెం డిఫరెంట్గా వెళ్తుంది. అతనికి ఏదో ఒక ట్రాక్ స్టార్ట్ అయింది, గట్టిగా స్ట్రాంగ్ అవుతున్నాడు అన్న ఫీలింగ్ అవతలకి వస్తుంది, ఒపీనియన్స్ చేంజ్ అవుతున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ దీన్ని కళ్యాణ్ ఎంతవరకు నిలబడుకుంటాడు అనేది మనకు తెలియదు. ఎందుకంటే కొన్ని నిబ్బా వేషాలు ఉన్నాయి, మేబీ దాని గురించి చెప్తాను. సుమన్ అయిపోయింది, తర్వాత సరికి సుమన్ శెట్టి అన్న తనుజ ఊరికి ఏడుస్తుంది సార్, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ పెడుతుంది సార్ చిన్నదానికి కూడా అనేసి చెప్పారు. ఓకే, ఆయన ఒపీనియన్ ఊరికి అరుస్తుంది అనేది ఓకే నిజమే. నెక్స్ట్ వచ్చేసరికి నాకు సార్ సంజన అండ్ రీతు పోటీ పడాలి బయటికి వెళ్ళి అన్నప్పుడు ఆ ఇద్దరికి కలిపి చూడండి డిఫరెంట్గా ప్లాన్ చేశారు, బోరు కొట్టనీయకుండా భలే అనిపించింది. ఎవ్రీ వీక్ ఇలా ప్లాన్ చేస్తూ ఉంటే వెళ్ళే కొద్ది రైవలరీస్ పెరిగే కొద్దీ చిన్నవైనా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మాట వస్తే ఏదో ఒకటి. ఇక్కడ సంజన గారు రీతు చౌదరి గేమ్లో సంజన గారు చాలా బాగా ఆడారు. ఆవిడున్న సిచ్యువేషన్కి, ఆవిడ ఫిజికల్ స్ట్రెంత్కి రీతు చౌదరి గారితో చాలా బాగా ఓపిక్గా గస వస్తున్నా కూడా, ఆవిడ ఆయాసం వస్తున్నా కూడా ఆడిన విధానం నెక్స్ట్ లెవెల్, టూ గుడ్. సంజన గారు మాత్రం ఇక్కడ సూపర్ ఆడారు. కానీ లాస్ట్ ఓడిపోయారు, స్టిల్ షీ ఫైటెడ్ లైక్ ఎనీథింగ్, సూపర్ ఆడారు. నెక్స్ట్ వచ్చరికి సంజన అయిపోయింది. నాకు సార్ దివ్య శ్రీజ ఇమిటేషన్ చేయాలంటే ఇద్దరు ఇమిటేషన్ చేశారు. దివ్య గారు కొంచెం బాగా చేసినారు, ఓకే అనిపిస్తుంది. శ్రీజ గారిది ఏం పెద్ద సెట్ కావాలి ఇమిటేషన్, ఎందుకంటే వాళ్ళు ఏం పెద్ద యాక్టర్స్ కాదు కాబట్టి మనం ఏం తప్పట్లా, స్టిల్ ఏం సెట్ కావాలి. నెక్స్ట్ వచ్చరికి తనుజాకు ఏం లేదు, 4 థింగ్స్, తనుజావి 4 థింగ్స్, భరణి గారు 4 థింగ్స్, వీళ్ళు ఆయన థింగ్స్, ఆవిడ ఈయన థింగ్స్ పగలగొట్టాలి, డెస్ట్రాయ్ చేయాలనేది అదేమీ దారుణమైన టాస్క్ నాకు అర్థం కాలేదు. వీళ్ళు కూడా అట్టే ఆడారులే, లిప్స్టిక్లు, ఆ బాటిల్లు, ట్యాబ్లెట్లు అన్నారు. కానీ ఇష్టమైన సీన్స్ ప్యాంట్లు, షర్ట్లు, డ్రెస్సులు అయితే కొంచెం డెస్ట్రాయ్ చేసినట్టు ఉంటుంది, ఇదేం పెద్ద విషయం కాదు. స్టిల్ వీళ్ళు కూడా సేఫ్గానే ఆడారు, సేఫ్గా ఆడమే రైట్. ఎందుకంటే మరీ డెస్ట్రాయ్ చేసుకున్నంత ఏముంది అక్కడ, డెస్ట్రాయ్ చేసుకుంటే ఇంకా నెగిటివ్గానే చూస్తారు. వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేశారు, వీళ్ళు సేఫ్గా వెళ్ళిపోయారు, అదే మంచిది అనిపించింది నాకు కూడా. ఎందుకు అక్కడనే. నెక్స్ట్ జరిగి రీతు సేఫ్ అవ్వగానే ఏడుపు, నాకు నా వల్ల కాలేదు, ఈసారి ట్రై చేస్తాను. ఏదో ఒక రకమైన ఏందిరా గాడిది కనిపించినట్టు వస్తుంది, అదేదో ట్రై చేస్తుండే. ఇది ఇంకా గుర్రం గాడిద 2 మిక్స్ అయ్యి వచ్చినాయి. సో ఆవిడ మొత్తం మీద ఈరోజు గొంతు బాగాలేదులే, రేపు నుంచి ఇమిటేట్ చేద్దాం, కామెడీ డోస్ పెంచుతాం. ఎవడ హట్ అయినా మనం బిగ్ బాస్ సర్కిల్స్లో మాట్లాడుతున్నంత వరకు ఎవరు ఏం పీకలేరు. అన్నీ బిగ్ బాస్ రిలేటెడ్, అన్నీ స్ట్రాంగ్గా మాట్లాడతాం. నా గురించి ట్విట్టర్లో తిడుతుంటారు, నన్ను ఇన్స్టాగ్రామ్లో తిడుతుంటారు, యూట్యూబ్లో తిడుతుంటారు, పట్టే తిట్టలేదు నన్ను. ఎందుకంటే పాయింట్ ఏంటంటే ఒకరిని పొగుడుతూ వెళ్తే, ఒకరిని లేపుకుంటూ వెళ్తే నెగిటివిటీ ఎక్కువ ఉండదు. తిట్టిన వాళ్ళని పొగిడిన వాళ్ళని రోజుకి ఒక రకంగా మనం డే బై డే ఒపీనియన్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు. కానీ నేను రాట్ తెలిపోయి ఉన్నా, బాగా రాట్. నెక్స్ట్ జరిగి అవన్నీ మనకు మంచికే. నెక్స్ట్ రీతు సార్ రీతు వరస్ట్ అండి, నాకు ఫేక్ ఏడుపు, ఫేక్ ఇవన్నీ చూసినప్పుడల్లా ఆవిడ బాగా ఆడుతున్నారు, సూపర్ స్ట్రాంగ్ పర్సన్, సూపర్ స్ట్రాంగ్ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటున్నాయి. ఈ సోది క్రింజ్ ఏడుపులు, సోది క్రింజ్ డ్రామాలు ఇవి మార్చుకుంటే టాప్ 5 కంటెస్టెంట్ రీతు చౌదరి గారు. అది చేంజ్ చేసుకోమని ఎవరైనా చెబితే బాగుండు. బిగ్ బాస్ వాళ్ళు నాగార్జున సార్ చెప్పరు, దే వాంట్ దట్, అంతే. ఆవిడ కష్టం ఇలా ఉంటే ఖచ్చితంగా అది ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. క్లియర్గా అది ఆర్గానిక్ ఏడుపు, ఆర్గానిక్ నవ్వు, ఆర్గానిక్ మాటలు కాదని క్లియర్గా కనపడుతుంది. మా పసిబిడ్డ అద్వితతో సహా అందరు గెస్ట్ చేయొచ్చు, ఏంటి ఆంటీ యాక్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది ఎవరికైనా, పిల్లకాయలకు కూడా. సో మనం ఏమి చేయలేం. రీతు చౌదరి గారు షీఈస్ ట్రైంగ్ టు బీ యాజ్ స్మార్ట్ యాజ్ విష్ణుప్రియ గారు, అంతే. అది వర్కౌట్ అవ్వట్లేదు, చాలా డిజాస్ట్రస్గా వరస్ట్గా ఉంది. మీకు ఇది యాక్సెప్ట్ చేస్తారో మీరే కామెంట్ పెట్టాలి. నెక్స్ట్ వచ్చరికి అయిపోయింది. తర్వాత చూడండి వెంటనే అదేంటో నాకు అర్థం కాలే. నాకు సార్ నీకు భయం వేసింది సార్, నాకు సేఫ్ అవ్వగానే కొంచెం ఎప్పుడు సార్ ఏడుపు వచ్చేసింది సార్, ఎందుకంటే కొంచెం భయం వేసింది సార్ ఈసారి అనగానే, నీకు భయం వేసింది ఏంటమ్మా అనగానే అదేం రియాక్షన్ నాకు అర్థం. నీకేంటమ్మా భయం అనగానే ఓకే ఐ లవ్ యూ, ఎందుకు నీకేంటమ్మా భయం అంటే
లేదు సార్ నాకేం భయం లేదు సార్, సార్ ఐ లవ్ యూ అని చెప్తారు. ఓకే ఐ లవ్ యూ ఎందుకు సంబంధం లేకుండా ఓకే ఐ లవ్ యూ అన్నది నాకేం అర్థం కాలేదు. ఎడిటింగ్లో పోయిందా లేకుంటే ఏంటి అర్థం కాలేదు నాకు. సార్ ఐ లవ్ యూ టు అమ్మా రీతు సంతోషమైన ఆనంద బాష్పాలు సార్, అవి కాదు కర్ణ కఠోరమైన యాక్టింగ్ అది. నెక్స్ట్ వచ్చేసరికి నాకు సార్ డెమాన్ అండ్ కళ్యాణ్కి టాస్క్ బ్రెయిన్ వాడట్లేదయ్యా మీరు 90 సెకండ్స్లో 3 టాస్క్లు ఇచ్చారు. ఓవరాల్గా 3 టాస్క్లు ఇచ్చారు. బ్రెయిన్ వాడట్లేదని క్లియర్గా వీళ్ళిద్దరూ ఫిజికల్లీ ఫిట్ కానీ బ్రెయిన్ వాడట్లేదు అన్న ఫీలింగ్ ఆల్మోస్ట్ అందరికీ వస్తుంది. అంటే అంత తెలివిగా ఆర్గ్యుమెంట్స్ పెట్టట్లేదంటే బ్రెయిన్ వాడట్లేదు, కొంచెం తెలివైన వాళ్ళు కాదని. ఆటలో ఉంది బుర్ర లేదు కానీ బలం ఉంది కాబట్టి ఆడుతున్నారు అనేది అందరికీ ఉంది. ఆడియన్స్లో కూడా అదే ప్రూవ్ చేద్దామని నాకు సార్ కూడా 3 టాస్క్లు పెడితే 3 టాస్కుల్లో ఒక టాస్క్లో డిమాండ్ పవన్ గెలిచాడు, మిగతా టాస్కుల్లో డిమాండ్ పవన్ ఓడిపోయాడు, అతను ఓడిపోయాడు. ఓవరాల్గా 3 టాస్కుల్లో కళ్యాణ్ ఓడిపోయాడు. డిమాండ్ పవన్ కనీసం బ్రెయిన్ ఉంది అని ప్రూవ్ చేసుకున్నాడు అనేసి నాకు సార్ అన్నారు. అదే అనిపించింది అక్కడ, ఎందుకంటే అట్లీస్ట్ ఒక టాస్క్లో గెలిచాడు. కానీ పవన్ ఒక టాస్క్లో మరీ బ్రెయిన్లెస్ లాగా అనిపించాడు. ఒక టాస్క్లో ఏ టాస్క్ తెలుసా, డిఫరెన్సెస్ కనుక్కోమంటే 2 బొమ్మలు వేసి ఈ బొమ్మలో ఆ బొమ్మ చూసి ఈ బొమ్మలో డిఫరెన్సెస్ కనుక్కోవాలిగా, ఈ బొమ్మలో 2 తప్పులు ఈ బొమ్మలో 3 తప్పులు కనిపెట్టి 5 బొమ్మలు రాశాడు. అది మరీ డిజాస్ట్రస్. పవన్ కళ్యాణ్ దాంట్లో 4 కనిపెట్టాడు. దాంట్లో పవన్ కళ్యాణ్ దాంట్లో కళ్యాణ్ కొంచెం బెటర్ అనిపించాడు. ఓవరాల్గా డెమాన్ ఒక టాస్క్ అలా గెలిచాడు కాబట్టి గుడ్. ఇక్కడ నిబ్బి చేష్టాలు కళ్యాణ్ నిబ్బి చేష్టాలు మేబీ 22 years కాబట్టి అది ఉండొచ్చు. కానీ ఈ హౌస్లో రాను ఆ అగ్రెసివ్ నేచర్తోనే వెళ్ళాలి. ఆ నిబ్బి చేష్టాలు తగ్గించాలి, ఈ ట్రాకులు తగ్గించాలి, లేకపోతే కష్టం. నువ్వు ఎంత టాస్క్లు అన్నా ఆ గ్రాఫ్ పెరగదు, పెరిగినట్టే ఉన్నా మళ్ళీ తగ్గదు. ఈ నిబ్బి చేష్టాలు ఏంటంటే ఈ రౌండ్లో మీరు గమనించండి, వెళ్ళి ఖచ్చితంగా మీరు బిగ్ బాస్ కూడా అది మ్యూట్ చేయకుండా పెట్టిన దానికే అది ప్రూవ్ చేయాలనే. ఈ రౌండ్ ఈ 3 టాస్క్లు ఆడతారు కదా, ఆడి లోపలికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్తారు కదా, హౌస్లోకి వెళ్ళేటప్పుడు ఆ యాక్టివిటీ రూమ్ నుంచి అక్కడ చూడండి. ఒకసారి లైట్ ఆగిపోయింది, ఒక సెకండ్ ఆగండి. అయ్యో లైట్ నందు, మా వాడు లేడే నందు, ఒక్క సెకండ్ అండి, ఏమనుకోద్దు, ఒక్క సెకండ్ అండి, సారీ షట్. నందు లైట్ అయిపోయింది. సో సారీ అండి, ఏమనుకోద్దు, లైట్ ఆగింది, మా వాడు వచ్చి పెడతాడు, ఆ లోపల నుంచి పెడతా, వెరీ సారీ. సో ఇప్పుడు ఏంటంటే డిఫరెన్సెస్ కనుక్కోవాలన్నది అయిపోయింది కదా. ఇక్కడ ఏమవుతుంది తెలుసు, ఇటు 3 రౌండ్లు అయిపోయిన తర్వాత వెరీ సారీ, అది డిస్టర్బెన్స్ వచ్చి ఉంటే లైట్ అయిపోయింది, మధ్యలో ఎడిట్ చేయలేం కాబట్టి చెప్పాను, వెరీ సారీ. సో ఏం చేశాడు తెలుసా కళ్యాణ్, ఈ రౌండ్లో నుంచి బయటికి వెళ్తేప్పుడు ఏదో అనుకుంటా వెళ్తాడు. పిల్లలు అనుకుంటారు చూసినా చిన్నపిల్లకాయలు, అలాంటిది ఏదో గునుక్కుంటూ వెళ్తాడు చిన్నపిల్లకాయలాగా. అది నాకు ఇది తగ్గించుకోవాలి. ఇది రిపీటెడ్గా చాలా టాస్క్లో జరుగుతుంది, అది తగ్గించుకోవాలి. అండ్ అగ్రెసివ్ నేచర్ కంటిన్యూ చేయాలి. అండ్ అటు లవ్ ట్రాక్లు రిలేటెడ్గా దగ్గర వెళ్తుండేది కంట్రోల్ చేసుకోవాలి. అది చేసుకుంటారని అనిపిస్తుంది. తర్వాత సరికి నెక్స్ట్ వచ్చేసరికి ఇది అయిపోయింది. భరణి గారికి ఇది రాంగ్ ఆన్సర్ చెప్తే ఐస్ వేసుకోవాలా, వెనక కాదు వీపులో వేసుకోవాలా అనేది టాస్క్. ఆ టాస్క్ అబ్బాయిలందరూ ఆడి గెలిచి లగ్జరీ ఐటమ్స్ అమ్మాయిలకి ఇవ్వాలనేది టాస్క్. సో ఆ టాస్క్ని ఎలా ఆడారంటే ఫన్నీగానే అనిపించింది, కొంచెం పర్లేదు, రెగ్యులర్గా ఉన్న టాస్క్ల కంటే కొంచెం ఫన్నీగా అనిపించింది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒకనొక టైంలో నాకు డిమాండ్ పవన్ కూడా మహేష్ బాబు గారు లాగా ఇట్లా ట్యాక్ చేయడం, ఇట్లా అనడం బాగుంది. అండ్ కళ్యాణ్ కూడా ఇది అంటాడు, ఆ కళ్ళు చూడు ఆ పవర్ చూడండి సార్, పవర్ స్టార్ అనేది కొంచెం బాగుంది. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ నార్మల్గా సాగిపోయింది, అందరూ వచ్చి ఐస్ వేస్తున్న ఫన్నీ ఉంది. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా గమనించింది ఏంటంటే లగ్జరీ ఐటమ్స్ గెలుచుకొని ఆన్సర్ బాగా చెప్పిన వాళ్ళు అమ్మాయిలకి లగ్జరీ ఐటమ్స్ ఇవ్వాలన్నప్పుడు డిమాండ్ పవన్ భలే జలక్కిచ్చాడు. ఇక్కడ భలే నచ్చాడు డిమాండ్ పవన్ నాకు. అండ్ శ్రీజాకి కూడా గుణపాఠం చెప్పినట్టుగా అనిపిస్తుంది. శ్రీజ గారు నేను ఏమన్నారంటే, సరే ఇతను బయాస్గా ఉంటాడు సార్ అనేసి డిమాండ్ పవన్ అనొచ్చా, వదిలేసి లైటింగ్ ఓకేనా, డిమాండ్ పవన్ని సార్ ఇతను బయాస్గా ఉంటాడు సార్ అనే మాట శ్రీజ గారు అనొచ్చు, అసలు ఛాన్స్ ఉందా? ఎందుకంటే శ్రీజ గారికి అతను డిమాండ్ పవను శ్రీజాకి ఇవ్వకుండా, అదే రీతు గారికి ఇవ్వకుండా మొన్న సేవ్ చేయకుండా నామినేషన్లో క్యాప్టెన్ ఉన్నప్పుడు శ్రీజాని సేవ్ చేశాడు. అసలు బయాస్ అని ఈవిడ అనకూడదు, ఎవరైనా అనొచ్చు బయాస్ అని డిమాండ్ పవర్ని ఈవిడ అనకూడదు. దీన్ని ప్రూవ్ చేయాలనుకున్నాడో లేదో, చికెన్ గెలిస్తే ఎవరికైనా ఇవ్వచ్చు, అతను వెళ్ళి శ్రీజ చేతిలో పెట్టాడు. ఇది సూపర్ మూవ్ అన్నట్టుగా అనిపిస్తుంది. శ్రీజ ఇక్కడ కూడా యాక్సెప్టెన్స్ లేకుండా మొహం నల్లగా పెట్టుకున్నట్టుగా అసహనంగా తీసుకున్న విధానం నాకేంటి అర్థం కాలేదు. వీళ్ళ మధ్య ఇది జరుగుతుందా, స్మార్ట్ ప్లే చేస్తున్నారా, డిమాండ్ పవన్ కూడా స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నా అనేసి ఆవిడకి ఏమైనా అర్థమయ్యి ఇట్లా చేస్తున్నారనేది తెలియదు. ఫర్దర్గా అర్ధరాత్రి గుసగుసలు చూస్తే ఏమైనా అర్థమవుద్దాము. అర్ధరాత్రి గుసగుసలు కూడా ఒక 3-4 అవర్స్లో ఈరోజు వస్తుంది. ఇక్కడ నుంచి ఫాస్ట్గా ఉంటాం, ఓవర్గా ఉంటాం, దూకుడు మీద ఉంటాం, మామూలు కూడా దగ్గర నుంచి. సో అర్ధరాత్రి గుసగుసలు కూడా ఫాస్ట్గా వస్తుంది. అక్కడ నేను అబ్జర్వ్ చేశాను, ఇక్కడ మంచి మూవీ అనిపించింది. నెక్స్ట్ సరికి బయాస్గా లేడు అన్న అనిపించడానికి చేసినట్టుగా ఉంది. శ్రీజాకి మంచి జలక్కే ఇచ్చాడు. నెక్స్ట్ సరికి
ఇమానుయల్ వచ్చి కర్డ్ రైస్ రీతు గారికి ఇచ్చారు. నాకు సార్ గెలిచిన టెనెంట్స్ ఓడిపోయిన ఓనర్స్ వచ్చి 3 ఐటమ్స్ ఇవ్వాలన్నారు, అందరు ఇచ్చారు. ఇంకా నార్మల్గా అయిపోయింది, అందరూ పంచుకొని తినమన్నారు. శ్రీజ గారు రీతు గారు సేఫ్ అయ్యారు. తర్వాత సరిగ్గా లోపలికి వస్తూ ఏడ్చింది దివ్య గారు. మన మాస్క్ మ్యాన్ హరీష్ లోపలికి వెళ్ళారు. లాస్ట్ 2 దివ్య గారు బాగా షాక్ అయి ఉంటారు. ఎందుకంటే ఆవిడ ఏడవను మీ అందరిని ఏడిపించే రకం అన్నట్టుగా నామినేషన్లు చెప్పిన ఆవిడ నుంచి ఏడిపు వచ్చిందంటే ఆవిడ ఎంత ప్రెజర్ ఫీల్ అయ్యారో, ఎమోషనల్ ఫీల్ అయ్యారు. చూడండి, ఆ బిగ్ బాస్ హౌస్ అలా ఉంటుంది. ఎందుకంటే బాగా ఆడాం కదా, అమ్మాయి బాగానే ఆడింది, నామినేషన్స్లో ఆర్గ్యుమెంట్స్ బాగున్నాయి, స్టిల్ లాస్ట్ దాకా వెళ్ళింది. నాకు తెలిసి లాస్ట్ దాకా వెళ్ళుండదు, ఇంకా ఆవిడ ఇన్వాల్వ్ అవ్వాలి, బాగా ఆడాలి, ఇంకా ఏదో మిస్ అయింది అని అనుకోవాలని లాస్ట్ దాకా పెడితేనే ఆవిడలో పొటెన్షియల్ బయటకు వస్తుందని వాంటెడ్గా లాస్ట్ దాకా పెట్టారేమో. మేబీ భరణి గారితో రిలేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు బిగ్ బాస్ టీం. ఎందుకమ్మా ఈ రిలేషన్ పెట్టుకునేది, ఆ క్లోజ్ అవుతూ ఉంటే ఇంకెందుకు నువ్వు వాడేది అని ఆ ఫీలింగ్తో నువ్వు వెళ్ళిన దారి ఏదైతే ఉందో అది కొంచెం నీకు వర్కౌట్ కాలేదు ఈ వీక్ అంతా అనుకోవాలి అని కూడా లాస్ట్ పెట్టుండొచ్చు. లేకపోతే భరణి గారు కూడా తన ఆట చేంజ్ చేసుకోవాలని కూడా పెట్టుండొచ్చు. ఎందుకంటే భరణి గారితోనే ఉంటున్నప్పుడు, భరణి గారు నామినేట్లో లేనప్పుడు దివ్య గారు లాస్ట్ దాకా వెళ్ళారంటే ఏదో వర్కౌట్ కావట్లేదని భరణి గారు గేమ్ కూడా చేంజ్ అవ్వాలి అనుకోని కూడా లాస్ట్లో పెట్టుండొచ్చు. కానీ ఆవిడకి లాస్ట్ ఓటింగ్ అయితే పల్లా. స్టిల్ అదంతా భయపడి ఆవిడ ఏడ్చారు. బయటకు రాగానే మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేషన్ అది మాట్లాడదాం. బయటకు రాగానే శ్రీజ వచ్చాడు. ఏంటి నువ్వు కూడా ఏడ్చావంటే ఆవిడ కన్నీళ్ళు పెట్టుకున్నా, లిటరల్గా బాగా ఏడ్చారు. నాకు షాకింగ్ అనిపించింది, అమ్మాయి ఆడడం ఏంటి అంత గట్టిగా ఉంటుంది, నేను అసలు ఏడ్చే రకం కదా అన్నారు. మాటలు చెప్పడం ఓకే, కానీ ఎమోషనల్ క్వశ్చన్ అందరిలో ఉంటుంది. సిచ్యువేషన్ వచ్చినప్పుడు బయటపడుద్ది. ఆవిడకి బయటపడింది. భరణి గారు వాళ్ళందరూ హక్ చేసుకుని ఓదార్చారు. ఇక్కడ హరీష్ గారు వచ్చారు, మాట్లాడారు, ఏవి వేశారు. ఏవి కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు సార్ ఏవి అయిపోయిన తర్వాత మాస్కులు తీసుకొచ్చి బ్లాక్ మాస్క్, వైట్ మాస్క్, మాస్కుల్లో ఇంకా ఉన్నవాళ్ళు అసలు మాస్కే లేని వాళ్ళు ముగ్గురు పెట్టాలన్నారు. హరీష్ ఇక్కడ మొత్తం 6 మందికి చెప్పిన రీజనింగ్ కానీ పాయింట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ విత్ క్లారిటీ. వెళ్ళేటప్పుడు నాకు తెలిసి ఆయన ఫస్ట్ నుంచి మంచి మనిషే. అక్కడ ఫ్రేమ్ అయిన విధానం వేరుగా ఫ్రేమ్ అయింది, పోర్ట్రే వేరుగా ఫ్రేమ్ అయింది. కానీ ఏ రోజు ఒకరిని మరీ తుస్కారంగా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడింది లేదు. తన వర్డ్స్ లత్కోర్ వాడు యూజ్ చేసింది ఆ పులిహోర పంచాయతీల కోసం. అంటే అతను డెమాన్ పవన్ రీతు రిలేటెడ్ లవ్ ఫేక్ ట్రాక్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ మాట్లాడాడు. అది మనందరికీ అనిపించిందే మాట్లాడు. అమ్మాయిల రిలేటెడ్ ఏదైతే ఉందో ఇమానుయల్ అన్న రిలేటెడ్గా వచ్చిన పాయింట్ అది అతను అనలేదు. అది వేరే రకంగా ఫ్రేమ్ చేసేశారు. సింపుల్. నేను ఎప్పటికీ చెప్తున్నాను, ఈ సీజన్లో నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 99.99% దిస్ ఈజ్ ఫ్యాక్ట్. పిఆర్ లేని నాకు ఏ కంటెస్టెంట్కి ఎవరెవరు పిఆర్లో ఉన్నారు ఏంటి కథ అనేది నాకు అందరివి తెలుస్తుంటాయి. ఎందుకంటే నాకు టచ్లో ఉంటుంది, అందరూ కంటెస్టెంట్స్ అందరి గురించి తెలుసు కాబట్టి ప్రీవియస్ కంటెస్టెంట్స్ నాకు చెప్తుంటారు. పిఆర్ లేని ఒకే ఒక కంటెస్టెంట్ మాస్క్ మ్యాన్ హరీష్ అని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. దట్ ఈజ్ ఆల్సో హీజ్ మైనస్. ఎందుకంటే డిఫెండ్ చేసుకోలేకపోయింది సోషల్ మీడియాలో. అలా పోస్టులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, కౌంటర్లు ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయారు. దాంతోపాటుగా బిగ్ బాస్ వాళ్ళు కూడా క్లియర్గా అతను తెలుస్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇక్కడ సంజన గారికి తీసుకున్నట్టుగా ఉద్దేశం వేరనే పాయింట్లోకే అతను పాయింట్లా అతను ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సార్ నా ఉద్దేశం ఇది సార్ అన్నా కూడా వినలేదు. అక్కడ కూడా డౌన్ అయిపోయాడు. ఇప్పుడు 6 మందికి ఏమి ఇచ్చారో చెబుతూ తన ఎలిమినేషన్కి రీజన్స్ వచ్చి ఒక రీజన్. ఒకనొక టైంలో తినకుండా పక్కన కూర్చుంటాను, వీళ్ళు నా మీద అలిగేషన్స్ వేసేసారు, నేనేంటి మా వైఫ్ ఒంటరిగా ఉన్నారు, నేను వెళ్ళిపోవాలి, నాకొద్దు, ఇలాంటి మాటలు మాట్లాడారో ఎప్పుడైతే ఈ సీజన్లో కాదు ఏ సీజన్లో అయినా గుర్తుపెట్టుకొని వెళ్ళిపోతాను అంటే గ్రాఫ్ డౌన్ అవుతుంది. శివాజీ గారు కూడా ఒకనొక టైంలో ఆయనకి చేయి బాగాలేదు, కష్టంగా ఉంది అనుకున్న టైంలో 3rd పొజిషన్కి వచ్చారు. ప్రతి చోట చూడండి, నేను వెళ్ళిపోతానని ఒక కంటెస్టెంట్ నోట్ నుంచి వచ్చిందంటే వాళ్ళు ఫర్దర్గా వెళ్ళిపోతారో లేదంటే గ్రాఫ్ డౌన్ అవుద్ది. అదే జరిగింది. దాంతోపాటుగా ఈ సిచ్యువేషన్స్ అన్నీ వచ్చాయి. ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసరికి 3 మాస్కులు, 3 వైట్ మాస్కులు ఏమంటే బ్లాక్ మాస్క్ ఎవరికి ఇచ్చారంటే స్టిల్ మాస్క్లో ఉన్నారనేసి ఎవరికి ఇచ్చారంటే భరణి గారికి ఇచ్చారు. గుడ్ బుక్స్లో ఉండి అందరినీ మ్యానిపులేట్ చేస్తున్నారు సార్, ఆయన రియల్ సెల్ఫ్ నేను చూశాను అందుకే దూరంగా ఉన్నాను సార్, రేలంగా మామేలాగా గుడ్ బుక్స్లో ఉన్నారు అన్నది ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే సేఫ్గా ఉన్నారు, అందరితో మంచుకుంటున్నారు కాబట్టి. కానీ ఆయన రియల్ సెల్ఫ్ నేనే చూశానని నేను యాక్సెప్ట్ చేయను. ఆయన రియల్ సెల్ఫ్ చూశానని ఇంత ఏ పాయింట్లో చెప్తున్నారు తెలుసా? ఫస్ట్లో గుడ్డు గురించి పెట్టుకున్నారు మనసులో, అది అయిపోయింది. ఇంకా తర్వాత కూడా హరీష్ గారు ఏంటంటే కళ్యాణ్ రిలేటెడ్గా చేయబెట్టాడు చూసారా, దాని రిలేటెడ్గా ఏదో ఇష్యూ తీసుకుని ఆ నుంచి కానీ భరణి గారు హరీష్ గారికి ఏం చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఆ పాయింట్లో అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారన్న ఫీలింగ్ నాకు ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ రిలేటెడ్గా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు అన్న ఫీలింగ్ వస్తుంది. కామిక్ సెన్స్, హ్యూమర్ బాగుంది, అందరి గురించి బాగా చెప్పారు. ఆయన ట్రూ సైడ్ నా మీద మాత్రమే ఉండింది, నాతో ఫైట్ అయ్యారు కదా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, అది ట్రూ సైడ్. అంటే ఎమోషన్స్ని కోపం వస్తే కోపం చూపించగలరు, కానీ ఇంకెవరి మీద కోపం చూపించలేరు ఈ సీజన్లో. అది నిజం అనిపించింది నాకు. అదేదో ఫేక్, దానివల్ల అతను మైనస్ అనే ఫీలింగ్ కాదు, ఇతను చెప్పిన పాయింట్ నిజం. ఇతనితో మాత్రం అరవగలిగాడు, మాట్లాడగలిగాడు, కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు గట్టిగా అరిచాడు. మిగతా కాన్ఫ్లిక్ట్లో ఎక్కడో కూడా అంత అగ్రెసివ్ అయింది లేదు. సో అక్కడ ఏదో హైడ్ చేసుకుంటున్నాడు అనేది, ఎమోషన్స్ హైడ్ చేసుకుంటున్నాడు అనే ఫీలింగ్ నాకు కూడా ఉంది. మీకు ఎంతమందికి అనిపిస్తుందో లేదు తెలియదు. నెక్స్ట్ డెమాన్ గురించి చెప్తూ మంచిగా చెప్పాడు,
జస్ట్ మాస్క్ అని చెప్పాడు కానీ మంచిగా చెప్పాడు, సాఫ్ట్ స్పోకెన్ సార్, చాలా పొటెన్షియల్ ఉంది, తన ఫుల్ పొటెన్షియల్ చూపిస్తే హీ విల్ బి కింగ్ అన్నాడు. అతను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ వైట్ మాస్క్ ఇచ్చి అసలు మాస్క్లో లేదనేది ఇచ్చింది, సూపర్ చెప్పాడు. శ్రీజాకి ఇచ్చారు, మాస్క్ లేదు సార్, తన అగ్ని పరీక్షలో కూడా ఇంతే ఉంది సార్, తొత్తర ఎక్కువ, కొన్నిసార్లు తన పాయింట్స్ బాగుంటాయి కూడా, సూపర్ చెప్పింది. స్టిల్ ఐ ఫీల్ ద సేమ్, ఆవిడకి తొత్తర ఎక్కువ, మధ్య మధ్యలో మాట్లాడడానికి ట్రై చేస్తారు తప్పించి మిగతా ఎక్కడ నెగిటివ్స్ లేవు. నెగిటివ్స్ ఇన్ సెన్స్ ఆవిడ అగ్ని పరీక్షలో ఎలా ఉంది ఇలాగే ఉంది, దాంతోపాటుగా కొన్ని పాయింట్స్ కాదు చాలా వరకు పాయింట్స్ బాగుంటాయి, బాగా చెప్పాడు. అది లోపల ఉన్నప్పుడు చెప్పకపోయినా బయటకు వచ్చినప్పుడు, ఎందుకంటే లోపల ఉంటే రైవలరీ ఉంటుంది తప్పించి ఎక్కడ చెప్తారు, నెగిటివ్స్ మాట్లాడుకోవాలి అక్కడ. సో బయటకు వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ఆ పాయింట్లు ఏదైతే చెప్పారో బాగా అనిపించింది హరీష్ గారు. నెక్స్ట్ హరీష్ రిలేటెడ్గా తనుజ గారు రిలేటెడ్గా చెప్పింది ఎక్సలెంట్ అనిపించింది నాకు. అరే కోపంలో ఉందనుకున్నామే, కోపం లేదే, మనిషి మనసులో ఏం పెట్టుకోవాలి, అక్కడ ఉండాలి కాబట్టి ఉన్నాడు కానీ బయట మంచి మనిషి అన్న ఫీలింగ్ వచ్చిందట్టు మాట్లాడిపోయారు. దట్టు ఈ రోజుకి రోజు కాదు, నేను ఒకవేళ వెళ్ళిపోతే బాగా చూసుకో తనుజ గారిని అనేసి కళ్యాణ్తో వాళ్ళందరూ చెప్పారంట, 3 రోజుల నుంచి చాలా బాగున్నారనేసి అందరూ అంటున్నారు. ఇక్కడ తనుజ గారు రిలేటెడ్గా సేమ్ నాలాగే సార్, షార్ట్ టెంపర్డ్ సార్, అది క్లియర్గా కనపడుతుంది. ఆవిడ వెంటనే అగ్రెసివ్ అవుతారు కానీ తర్వాత వచ్చి మాట్లాడతారు, ఆవిడ కూడా కొంచెం టైం పడుతుంది అంతే. నెక్స్ట్ వచ్చేసరికి తను మాస్క్ పెట్టుకున్నట్టు నాకేం అనిపించలేదు సార్, మాస్క్ పెట్టుకున్న అంత షార్ట్ టెంపర్గా ఉండలేరు, ఆవిడ అంత సేఫ్గా ఏమి ఉండట్లేదు, అందరితో గైగాని మాట్లాడగలుగుతున్నారు, అరుస్తున్నారు కానీ మాస్క్ అయితే నాకు అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఐ ఫీల్ షీ ఈజ్ వెరీ జెన్యూన్, రిలేషన్స్లో పడొద్దు, అది కూడా సూపర్ చెప్పాడు. రిలేషన్స్లో ఆ ఫాదరు అది ఇది ఆ ట్రాక్ ఏదవుతుంది కళ్యాణ్ ఇట్లాంటి ఒకటి పోవద్దమ్మా అని క్లియర్గా చెప్పాడు, సూపర్ సూపర్ సలహా. నెక్స్ట్ కళ్యాణ్ రిలేటెడ్ కూడా సార్, కళ్యాణ్ రిలేటెడ్గా ఏం చెప్పాడంటే, ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు చెప్పేదే, నేను నాన్న అని పిలిచిన ఒక్కొక్క పర్సన్ అని చెబుతూ ఒక్కళ్ళనే, అయితే చూడండి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు మనిషికి. నేను నాన్న అని పిలిచి ఒక్కడినే కూడా అంటలా, ఒక్కళ్ళనే, అక్కడ కూడా రెస్పెక్టే, ఒక్కళ్ళనే నాన్న అని పిలిచాను. ఏననే షో రాకముందు తన మీద వేరే ఒపీనియన్ ఫామ్ అయింది, కానీ ఇక్కడికి వచ్చాక ఒపీనియన్ చేంజ్ అయింది, తను తనలా ఉంటున్నాడు. ఆ షోకు రాకముందు ఒపీనియన్ ఏంటనేది నాకు అర్థం కాల. ఏమో సోషల్ మీడియాలో ఏమైనా వీడియోలు చూసి సంథింగ్ అతను ఏమైనా సింపతి వాడుకున్నాడని అట్లా ఏమైనా చూసారేమో, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అలా అనిపించలేదని చెప్పారు, మనకు తెలియదు. బయటికి వెళ్ళి క్రాస్ చెక్ కూడా చేసుకుంటా అన్నారు. తను తనలా ఉంటున్నాడు సార్, కానీ రిలేషన్స్ నుంచి బయటికి రావాలి, సేమ్ ఇదే వాళ్ళ తనుజ గారు రిలేటెడ్ ఏదో ట్రాక్ లాగా నడుస్తుంది అన్న సెన్స్లో ఉంది, అది బయట రావాలి. నాకు తెలిసి కళ్యాణ్ తెలివైన వాడే, నాకు సార్ చెప్పిన అర్థం చేసుకొని వస్తాడు అని అనుకుంటున్నా, వస్తేనే పైకి లేస్తాడు కానీ లేకపోతే సుస్సుని పడిపోతాడు ఆ ట్రాకుల్లో పడిపోతే. నెక్స్ట్ ఆ ట్రాక్లు కూడా ఎలా చూస్తామంటే, ఇప్పుడు అభిజిత్ రిలేటెడ్ ట్రాక్లు ఉండే, అఖిల్ రిలేటెడ్ ట్రాక్లు ఉండే, రాహుల్ సిప్లిగన్ రిలేటెడ్ ట్రాక్లు ఉండే, కానీ అవి ట్రాక్లు ఎఫెక్ట్ చేయలే. ఎందుకు తెలుసా, టాస్కులు బాగా వస్తూ మిగతా వాటిలో ఆర్గ్యుమెంట్స్లో పరపరగా ఉన్నప్పుడు ఇంపాక్ట్ చేయవు. కానీ అవి ఏం లేకుండా ఊరికే కూర్చొని ఈ ట్రాక్లో ఉన్నాయనుకోండి, ఖాళీగా పెడితే టాస్కులు గట్టిగా పెట్టేసి దాంట్లో పర్ఫార్మెన్స్ వస్తే ఈ ట్రాక్లు ఉంటే ఎవరికి కనపడవాయి, కానీ ఊరికే ఖాళీగా పెట్టుకుంటే కష్టం. నెక్స్ట్ వచ్చరికి అయిపోయింది, నువ్వు కూడా రిలేషన్స్ దూరంగా ఉండని చెప్పారు. హరీష్ ప్లీజ్ ప్రూవ్ మీ రాంగ్, ఇది కూడా భలే చెప్పారు, ప్లీజ్ ప్రూవ్ మీ రాంగ్, మీరు మాస్క్లో ఉన్నారని చెప్పగా నన్ను రాంగ్ ప్రూవ్ చేయండి, మాస్క్లో లేని ప్రూవ్ చేయండి, నేను బయటకు వచ్చి చూస్తాను అన్నట్టుగా చెప్పారు. హీఈస్ వెరీ గుడ్, ఉన్నంత వరకు చేశాడు, చూశాడు, అందరికి రెస్పెక్ట్ ఇచ్చాడు, ఆడినంత వరకు ఆడారు నీట్గా, విత్ క్లియర్ ఫుల్ మంచి నేమ్తో వెళ్ళారు, నెగిటివ్తో ఏం వెళ్ళలేదు. వచ్చినంత వరకు అలిగేషన్స్ తప్పించి తను ఎక్కడ నెగిటివ్గా మరీ రూడ్గా ఎక్కడ మాట్లాడాలి అనిపించింది, స్ట్రైట్గా చెప్పడమే తనకు మిస్టేక్ అయింది. దాంతోపాటుగా ఎమోషన్స్ని హైడ్ చేసుకొని కొంచెం ఒక ఫిల్టర్ లేకుండా ఒక 10-15% ఫిల్టర్ వితౌట్ ఫిల్టర్ ఫిల్టర్ చేసుకొని ఉండుంటే కొంచెం బాగుండేది, కానీ ఫిల్టర్ చేసుకొని ఉండలేక అనిపించినట్టు అంటూ నచ్చని వాడితో మాట్లాడను, నచ్చని వాడికి నామినేట్ చేస్తా, ఫ్రెండ్ అయినా నామినేట్ చేస్తా అనేవి అతనికి బెడిసికొట్టాయి. కానీ అతను దాంట్లో స్ట్రైట్గానే ఉన్నాడు, జెన్యూన్గానే ఉండు, అదే దెబ్బ కొట్టింది. స్టాండ్ తీసుకున్న రీతుకి నామినేట్ చేయడానికి, రీతుతో ఆర్గ్యుమెంట్స్ చేయడానికి స్టాండ్ బాగా క్లోజ్గా ఉన్న సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసి, బాగా క్లోజ్గా ఉన్న ప్రోరా గారిని నామినేట్ చేసి, బాగా క్లోజ్గా ఉన్న అందరినీ నామినేట్ చేస్తూ వచ్చాడు. ఎవరి స్టాండ్ తీసుకోకుండా ఏది రైట్ అయితే అది. ఇప్పుడు నాన్న అంటుంటాడు కళ్యాణ్ని, నిన్న ఆయన వర్షంలో నాకు కళ్యాణ్ది పెద్దగా మోసం చేయలేదు, మోసం ఏం జరగలేదు అన్నట్టు ఫీల్ అయ్యాడు కాబట్టి కళ్యాణ్ దగ్గరికి వచ్చి కూడా కూర్చోలే, అతను రియల్గా ఉన్నాడు, అది ప్రాబ్లం అయింది. అంటే క్యాలిక్యులేషన్స్, నామినేషన్స్లో ఉన్నాం, ఓట్లు ఎవరుకున్నాయి, ఎవరు నామినేషన్లో లేరు, వాళ్ళతో బాగుంటే ఓట్లు పడతాయి, ఇవి ఏం క్యాలిక్యులేషన్స్ లేవు హరీష్ గారికి. దట్ ఈస్ హిస్ రాంగ్ సైడ్, అదే దెబ్బ కొట్టింది. అలా ఉండకూడదు, కంటెస్టెంట్ తెలివిగానే ఉండాలి, జాగ్రత్తగానే ఉండాలి. ఇప్పుడు ఎవరైనా కానీ తప్పదు, ఒక గేమ్ షో, నువ్వు స్ట్రాటజీలు కూడా అలాగే ఉండాలి. నువ్వు సర్వైవ్ అవ్వడానికి ఏమేం చేయాలి అవన్నీ చేయడంలో తప్పలేదు. ఆ చేసే ప్రాసెస్లో నెగిటివ్ వస్తుంది బయట, మాలాంటి వాళ్ళు జడ్జి చేస్తారు. జడ్జి చేసినా ఆ జడ్జి చేసేది కొన్ని రోజుల్లో తగ్గిపోద్ది, నెగిటివ్ ఫేడ్ అవుట్ అవుద్ది. 24 గంటలు ఇప్పుడు రీతు చౌదరి గారు ఫుల్ నెగిటివ్ అయిపోయి ఏదో అంటాం, 2 సార్లు టాస్కులు బాగా ఆడితే మళ్ళీ పొగుడతాం. అందరూ సంజన గారు ఏదో ఎగ్గులు తిన్నారు అది ఇది అంటాం, ఈరోజు బాగా ఆడారు రీతు చౌదరి గారితో అప్రిషియేట్ చేయలేదా, ఇంక 2-3 సార్లు బాగా ఆడి ఆ ఎగ్గులది ఒక వారం తర్వాత గుర్తుంటుందో మనకి. సంజన గారు అంటే ఫుల్ పాజిటివ్గానే కనపడతారు, అది నేను చెప్పేది. అలా ప్లానెడ్గానే ఉండాలి, కానీ అదే అతనికి రాలేదు. హీఈస్ నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ హౌస్,
అంత జెన్యూన్, అంత స్ట్రైట్గా ఉంటాను, నేను ఎవరిని పడితే వాడిని క్వశ్చన్ చేస్తాను, స్ట్రాటజీస్ క్యాలిక్యులేషన్స్ ఉండవు అంటే వర్కౌట్ కాదు. అందుకే వర్కౌట్ కాదు అతనికి. నాకు అనిపించి చెప్పండి, మీకేం అనిపిస్తుందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరు చూసిన సబ్స్క్రైబ్ చేయండి. 1 million సబ్స్క్రైబర్స్ అవ్వాలి మామ. లవ్ యూ. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ ముందు ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉండండి, మోస్ట్లీ రిప్లై ఇస్తాను. లవ్ యూ.